స్వర్గీయ బుజ్జన్న ఆశయ సాధన కృషి చేయడమే కాకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ సమాజ సేవలో బడేటి కుటుంబాన్ని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా కృషి చేస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఏలూరు లేడీస్ క్లబ్ ఆవరణలో బుజ్జన్న మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్పర్సన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులకు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు బుజ్జన్న మిత్ర బృందం ఘన స్వాగతం పలుకుతూ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటితో పాటు నూతన పదవులు పొందిన వారిని ఘనంగా సత్కరించారు. బుజ్జన్నను స్మరిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్ర బృందాన్ని ఎమ్మెల్యే బడేటితో పాటు ముఖ్య అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ సీనియర్ నాయకులు ఎంఆర్డీ బలరాం, జనసేన నాయకులు నారాశేషు, మంచం మైబాబు తదితర ప్రముఖులు, సభ్యులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజలు ఆయన ఇంచుమించుగా ఆయన కలెక్టర్ గారు నేను పక్కనే కూర్చున్నప్పుడు కరెక్ట్గా ఆ టీవీలో ఆ వంతిని మీద నుంచి నీళ్ళు వెళ్తాం కనిపించింది. సార్ అదేనండి వెళ్తుందన్న, దీనికి ఎంత అవుద్దని అడిగారు. 15 కోట్లు అవుద్దండి అన్న. ఇమీడియట్గా సంతకం పెట్టేశారు. అది మన ఏలూరు ప్రజలు చేసుకున్న అదృష్టం అవ్వచ్చు. నా పదవీ కాలంలో మరి రేపు వర్షాకాలం అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో కూడా అది శంకుస్థాపన చేసి మళ్ళీ వేసాకాలం నాటికి మళ్ళీ పూర్తి చేయడం జరుగుద్ది. డెఫినెట్గా అది అందరం కూడా. మా వాసు ఉన్నాడు, గోడవల్ వాసు, ఎందుకన్నా మాత్రలు వేసుకుంటున్నావు కాబట్టి పొద్దున్న గ్రీవెన్స్ క్లోజ్ చేసేయండి, అవసరం లేదు, ఈ మధ్యన కొంచెం కోపంగా ఉంటున్నావు అని అన్నా. అంటే కోపంగా ఉండటం అనేది కాదు, నాకు అది నిద్ర సరిపోకపోవటం వల్ల కొంచెం అసంతృప్తిగా మాట్లాడటం అనేది జరిగింది. అది జరిగినా సరే నువ్వు కనిపెట్టావు కాబట్టి నేను దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అలా చేసుకుంటానులే అని చెప్పడం జరిగింది. నాకు సన్మానం ఎప్పుడూ అయిపోయింది. మీ ఊరు ప్రజలు, నా ఏలూరు ప్రజలు నాకు 63,000 మెజారిటీ ఇచ్చినప్పుడే అది 5 సంవత్సరాలు నాకు పట్టాభిషేకం చేసేయడం అయిపోయింది. వాళ్ళకి నేను 5 సంవత్సరాల పాటు నేను రుణపడి వాళ్ళకి సేవ చేసేదే నాకు కర్తవ్యం. అదే నా కర్తవ్యం కూడా. డెఫినెట్గా ఎవరు ఏమనుకున్నా సరే ఏలూరు ప్రజలకి, ఏలూరుకి ఉపయోగపడే పనులు ఎవరు అడ్డం వచ్చినా ఎవరు అడ్డం రాకపోయినా సరే నేను అది చేసి తీరుతాను. నేను అనుకున్నది అనేది నేను చేసి తీరుతా. తర్వాత మీరు అందరూ కూడా అనుకోవచ్చు, డెఫినెట్గా ఈ పనులు ఆయన చేసేసేది అవడానికి లేదనేది మీరు చేసుకోవచ్చు. అది ఏ విధంగా నేను ఒప్పిస్తానో, ఏ విధంగా తిరుగుతున్నాను అనేది మీకు ఏదన్నా సరే అది నేను అనుకున్నది చేసి మీ అందరికీ ఈ పీరియడ్లో ఇవన్నీ అయినాయి అనేది మనం 63,000 మెజార్టీ ఇచ్చారు, అయినా కూడా ఇది ఈ విధంగా చేశారని మీరు అందరూ కూడా చెప్పుకునేటట్టుగా చేస్తానని సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో మన పెద్దబోయిన ప్రసాద్ గారు మరి ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ బడేటి ఫ్యామిలీకి అండదండలుగా ఉంటూ మరి అటు ప్రభుత్వానికి, పార్టీకి, ఏలూరు నియోజకవర్గానికి మరి వెన్నుముకగా ఉన్నటువంటి పెద్దబోయిన ప్రసాద్ గారికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇడా చైర్మన్ పదవిని చంటి గారు ఇప్పిస్తే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఆయనకి పదవి ఇవ్వటం ఏలూరుకి చాలా గర్వకారణం, మంచి అలంకారం. మరి అదేవిధంగా మామిడిపల్లి పార్థసారథి గారు వీళ్ళిద్దరూ కూడా చిన్న వయసు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నారు. పరిచయం అయినటువంటి శారద గారికి ఈ పదవి వస్తే బాగుంటుందని చెప్పేసి చంటి గారు పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సంప్రదింపులు చేసి మరి ఏలూరు మార్కెట్ యార్డ్ కింద మరి శారద గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వటం. మరి దీనిలో భాగంగానే వీరి ముగ్గురికి, శారద గారికి కానివ్వండి, ప్రసాద్ గారికి కానివ్వండి, అట్లాగే రెడ్డి అప్పలనాయుడు గారికి, వీళ్ళ ముగ్గురికి కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం కాలంలో మరి వీళ్ళ ముగ్గురికి ఏలూరు తరపు నుంచి పదవులు వచ్చినాయి కాబట్టి వీళ్ళ ముగ్గురికి సన్మానం చేసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమానికి ఇక్కడికి ఏలూరు నగరంలో ఉన్నటువంటి మరి బుజ్జన్న మిత్ర బృందం సభ్యులు కానివ్వండి, ఏలూరు నగరపాలక సంస్థల గౌరవ కార్పొరేటర్లు, మరి స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు నాగేశ్వరరావు, అట్లాగే చాలామంది మన బుద్దాన్ శ్రీనివాస్ గారు కానివ్వండి, మైబాబు గారు, ఇప్పుడే వచ్చారు ఎంఆర్డీ బలరాం గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి నారాశేషు గారు, డిప్యూటీ మేయర్ గారు. లేదు, మనకి ఎమ్మెల్యేగా గెలిచేటువంటి వ్యక్తి ఈ విధంగా ఉండాలి, మనకి అందుబాటులో ఉండాలి, మనం వెళ్ళినప్పుడు మన యొక్క కష్టాలని, మన యొక్క సమస్యల్ని ఇవి పరిష్కారం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క
కాన్స్టిట్యున్సీ కానీ మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి భావాలతో ఉండేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఆ విధంగా బడేటి కుటుంబానికి ఆ విధమైనటువంటి ఆదరణ ఉంది. పొద్దున్నే లెగటం, పొద్దున్నే ఎవరైనా శ్రామిక వర్గం చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకున్నటువంటి వ్యక్తులు వారి యొక్క అవసరాలు తీసుకొని వారి ఉద్యోగానికో వారి పనికో వెళ్ళే విధంగా ఆ నాయకుడు అందుబాటులో ఉండి ఆ వచ్చినటువంటి వారి సమస్యను పొద్దున్నే 6 గంటలకో 7 గంటలకో 8 గంటలకో వాళ్ళని పరిష్కరించి పంపించేటువంటి ఒక గొప్ప మంచి ఒక వాతావరణం, మంచి సాంప్రదాయం ఆ బడేటి కుటుంబంలో అది ఉంది. పార్టీ చేసినటువంటి ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా చేసినటువంటి అన్ని సర్వేల్లో కూడా బుజ్జి గారికి అప్పుడు సంవత్సరం అప్పుడు చేసిన సర్వేల్లో వచ్చిన ర్యాంక్ అంటే ఈరోజు ఏలూరు జిల్లాలో నెంబర్ 1 ఎమ్మెల్యేగా శ్రీ బడేటి చంటి గారు, అలాగే రాష్ట్ర స్థాయిలో 175 మంది ఎమ్మెల్యేల్లో 11వ స్థానంలో ఉన్నటువంటి శ్రీ బడేటి చంటి గారు వారిని మనం ఈ సందర్భంగా నాకు అభినందించడానికి వారికి నాకు అవకాశం వచ్చినందుకు వారికి ఈ జోహార్ బుజ్జన్న గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్య కాలంలో ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు కొన్ని పదవులు మన శాసనసభ్యుల వారి ద్వారా కానివ్వండి, మరి జనసేన నాయకుల వాళ్ళ ద్వారా కానివ్వండి, వారికి వచ్చినటువంటి పదవుల్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి పెద్దబాబు గారు అంటే పాత పదవి ఉన్న మనిషి, కొత్తగా వచ్చినటువంటి మనిషి కాదు. మరి అలాగే జోనల్ చైర్మన్గా సోదరులు మరి రెడ్డప్పల నాయుడు గారిని మరి కూటమి ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు కానివ్వండి, ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, వారు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి కెపాసిటీ గలటువంటి వ్యక్తి అని గుర్తించి వారికి అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ